బియ్యపు పిండి రొట్టెలకి బియ్యపు పిండి ఒక గ్లాసు నీళ్ళు, 2 స్పూన్లు పెసరపప్పు, అల్లం, పచ్చిమిరపకాయలు, ఉప్పు, వాడిన కారం 1 స్పూను వేసి నీళ్ళు పొయ్యి మీద పెట్టి నీళ్ళు పోసిన తర్వాత పెసరపప్పు వేసి కారం వేసి నీళ్ళు మరిగిన తర్వాత ఈ బియ్యపు పిండి వేసుకొని వీడియోలో చూపించిన విధంగా కలుపుతూ 3 నిమిషాలు మగ్గనివ్వాలి. మూత పెట్టేసి సిమ్లో పెట్టి 3 నిమిషాలు మగ్గనిచ్చి బయటికి తీసిన తర్వాత ఒక పళ్ళెంలోకి పంపి నీళ్లు పోసి మెదాయించి చిన్న చిన్న ఉండల్లాగా చేయాలి వీడియోలో చూపించినట్టుగా. అలా చేసి ఒక ప్లేట్ తీసుకుని బోర్లించి దాని మీద పాలిథిన్ పేపర్ వేసుకొని కాస్త నూనె వేసి మెదాయించి దాని మీద ఇంకొక పేపర్ పెట్టి పల్చగా వచ్చేటట్టుగా నొక్కాలి. అది తీసి పొయ్యి మీద పెనం పెట్టి ఆయిల్ అప్లై చేసి ఈ అట్టు తీసి కావాలంటే దళసరిగా చేసుకోవచ్చు లేదా పలుచగా చేసుకోవచ్చు. ఈ అట్టు పెనం మీద వేసి మీడియంలో పెట్టి కాల్చుకోవాలండి. ఎర్రగా కాలిన తర్వాత తిరిగేసి చూసుకుని మనకు నచ్చినట్టుగా కాల్చుకొని దళసరిగా కావాలంటే దళసరిగా పలుచగా ప్లేట్లో పెట్టి మాగాయి వేసి